జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూముల్ని స్కామ్ ఎలా చేశారో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. అంబాపురం గ్రామంలో రీ సర్వే నంబర్ 87లో అగ్రిగోల్డ్ కేసులో ప్రభుత్వం 2293.05 గజాల స్థలాన్ని జప్తు చేసింది. వాటిపై వైసీపీ నాయకుల కన్నుపడి ఇక పక్కా ప్రణాళిక వేశారు. అంబాపురంలోనే రీ సర్వే నంబర్ 88లో మాజీ మంత్రి తనయుడు జోగి రాజీవ్ 1074 గజాలు, ఆయన బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు 1086 గజాలు కొని 2022లో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ దస్తావేజుల్లో సర్వే నంబర్ 88 అని స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత నెల రోజులకే తమ దస్తావేజుల్లో సర్వే నంబర్ 87కు బదులు 88 అని తప్పుగా నమోదైందంటూ దరఖాస్తు చేశారు. అప్పటికే జోగి రమేష్ మంత్రిగా ఉండడంతో ఏమాత్రం విచారణ లేకుండా అధికారులు సర్వే నంబర్ మార్చేశారు. ఇక దొంగదారిలో స్వాధీనం చేసుకున్న భూమిని వెంటనే 2023 మే నెలలో అమ్మేశారు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు?